తరచూ ఈ దైనందిన జీవితంలో చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడేవాళ్ళు కనపడుతూ ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే నిద్ర అనేది చాలా ముఖ్య అవసరం. బాడీకి ఈ లోపల సెల్స్లో రిపేర్ జరగటానికి కానీ, లేకపోతే ఇమ్యూనిటీ లెవెల్ కూడా బూస్టప్ అవ్వటానికి నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే కనుక వీళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, బీపీ కంట్రోల్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే రెస్ట్లెస్నెస్, తర్వాత కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం, అలాగే తరచూ మర్చిపోవటం, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్లకు గురి కావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే నిద్ర అనేది మనకి చాలా ముఖ్య అవసరం. ఎవరైనా నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు మనం ముఖ్యంగా వాళ్ళతో కూర్చొని అసలు కారణం ఎందుకు వస్తుంది నిద్ర పట్టకపోవటం. ఎక్కువ శాతం మందికి ఆధునిక ఈ పరుగు పందెంలో చాలామందికి మానసిక ఒత్తిడితో నిద్ర పట్టకుండే అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా వేరే కారణాలు, అంటే ఉదాహరణకి కొద్దిమందికి ఈ నిద్రపోయినప్పుడు తరచూ ఊపిరాడక సడన్గా లేస్తూ ఉంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని. అలా లేసే వాళ్ళకి నిద్ర పట్టకపోవటం, పగలపూట తరచూ ఇలా కునికిపాట్లు పడుతూ ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదే కాకుండా కొద్దిమందికి కాళ్ళల్లో నొప్పులు, అంటే కాళ్ళల్లో రెస్ట్లెస్గా ఉండి లేచి నడవాలనిపించడం అనేది ఉంటుందన్నమాట. దాన్నే మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. సో ఇవి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయో హిస్టరీలో తీసుకోవాలి. అయితే ఆధునిక కాలంలో నిద్ర లేకపోవటానికి ముఖ్య సమస్య ఇప్పుడు మనకి ఈ ఫోన్స్, టీవీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ మూలన కూడా నిద్ర లేని సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే చాలామంది బెడ్రూమ్లో టీవీ పెట్టుకొని అలా ఎక్కువసేపు చూస్తూ ఉండటం మూలాన ఆ నిద్ర టైం దాటిపోవటం మూలాన వీళ్ళకి నిద్ర పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చాలాసేపు కంప్యూటర్స్ ముందు లేకపోతే ఫోన్లతో స్పెండ్ చేసినప్పుడు దాంట్లో ఎమిట్ అయ్యే బ్లూ లైట్ మూలన వీళ్ళకి తలనొప్పి, మెడనొప్పి, మానసికంగా అలసట ఇలాంటివి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎవరైనా సరే పడుకోవాలనుకున్నప్పుడు రూమ్లో ప్రశాంతంగా ఉండాలి, సరిపడా వెలుగు ఉండాలి, ఎక్కువ వెలుగు ఉండకూడదు, శబ్దాలు ఏమీ లేకుండా ఉండాలి, సాధ్యమైనంత వరకు టీవీ లాంటివి బెడ్రూమ్లో ఉండకుండా ఉంచుకోవటం మంచిది. పడుకున్నప్పుడు మనం రెగ్యులర్గా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఎవరికైనా సరే మినిమం 8 అవర్స్, ఏ వయసులో వాళ్ళకైనా 8 అవర్స్ అనేది అవసరం. అయితే చిన్నపిల్లలు ఇంకెక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, పసిపిల్లలు. సో నిద్రపోవటం అనేది మనకి ఈ బాడీలో సెల్స్ అని రిపేర్ అవటమే కాకుండా, ఇమ్యూనిటీ బూస్టప్ అవటమే కాకుండా, షుగర్, బీపీ లాంటివి కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి నిద్ర పట్టకపోవటానికి కారణం ఎక్కువ తరచూ స్టిమ్యులెంట్స్, అంటే కాఫీ, టీ లేటుగా తాగటం, లేకపోతే ఎక్కువ తాగటం, అలాగే పడుకునే ముందు స్మోక్ చేయటం, ఇలాంటివి చేయటం వలన, లేకపోతే బాగా హెవీగా భోంచేయటం, ఇలాంటివి చేసినప్పుడు కూడా వీళ్ళకి డిస్కంఫర్ట్స్ మూలన నిద్ర పట్టకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు సరిగ్గా నిద్రపోవాలంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఈ లైఫ్ స్టైల్ని మెరుగుపరుచుకోవాల్సింది ఉంటుంది. వేళకు తినటం, వేళకు పడుకోవటం, ఒక టైం పెట్టుకుని దానికి పడుకోవటం, లెగవటం లాంటివి చేయటం, అలాగే బెడ్రూమ్స్లో టీవీలు లేకుండా ఉండటం, అలాగే పడుకునే ముందు ఎక్కువసేపు ఈ ఫోన్లతో, ఈ కంప్యూటర్స్తో ఎక్కువసేపు గడపకుండా ఉండటం, ఇలాంటివి చేయటం చాలా ముఖ్య అవసరం. అలాగే కొద్దిగా పడుకునే ముందే వెంటనే భోజనం కాకుండా కొద్దిగా ముందుగా చేయటం లాంటి చేయటం వలన నిద్ర బాగా పట్టే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది సాయంత్రం పూట హెవీ ఎక్సర్సైజ్ చేయటం లాంటివి చేసినప్పుడు కూడా వీళ్ళకి నిద్ర పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే లైఫ్ స్టైల్ని మార్చుకోవటం, సరిపడా నిద్రపోవటం, అలాగే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక, ఉదాహరణకి మధ్య మధ్యలో ఊపిరాడక గబిక్కిని లేచిపోవటం, లేకపోతే కాళ్ళలో రెస్ట్లెస్నెస్ లాగా ఉండటం, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ మీరు సలహాలు తీసుకుంటే కనుక సరిగ్గా నిద్రపోవచ్చు. అలాగే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా పెంచుకోవచ్చండి.